హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ నీడ్స్. ఈరోజు మనం పేపర్ తోటి ఫోటో ఫ్రేమ్ ఎలా తయారు చేయాలో చూద్దాము. A4 సైజ్ షీట్ పేపర్స్ నేను ఒక 16 తీసుకున్నానండి. ఈ విధంగా ఒక సైడ్ నుంచి నేను రోల్ చేస్తూ ఇంకో సైడ్తో ఎండ్ చేసేస్తున్నాను. గమ్ పెట్టేసి నేను దీన్ని పేస్ట్ చేసేస్తున్నాను మొత్తము బయటికి రాకుండా. ఇలా ఒక 16 తీసుకున్నానండి నేను. ఒక్కొక్క సెట్కి 4 నేను స్టిక్ చేస్తున్నాను. చూడండి, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ విధంగా నేను ఒక్క సెట్కి 4 పేపర్స్ని నేను ఇట్లా స్టిక్ చేస్తున్నాను. ఈ విధంగా నేను 4 సెట్స్ని తీసుకున్నాను. చూడండి, ఈ 4 సెట్స్ని కూడా నేను గమ్ పెట్టేసి ఫోటో ఫ్రేమ్ షేప్లో నేను స్టిక్ చేస్తాను. నేను తీసుకున్న ఫోటో ఫ్రేమ్కి తగ్గట్టు ఏ సైజు ఉందో ఆ సైజు నేను మార్క్ చేసుకొని నేను స్టిక్ చేస్తున్నాను. చూడండి, డ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా మీకు కనిపిస్తుంది. నేను ఎడ్జెస్ అనేవి కొంచెం నీట్గా కనిపించేటట్టు ఒక షేప్ నేను మార్క్ చేసి కట్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా నేను కట్ చేశాను. ఎడ్జెస్ చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. నేను సెలెక్ట్ చేసుకున్న ఫోటో రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి నేను ఈ వైట్ పేపర్కి కూడా రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ని చూస్ చేసుకున్నాను. కొంచెం అట్రాక్టివ్గా కనిపించడానికి నేను ఆల్టర్నేటివ్గా ఒకదాన్ని విడిచి ఒకటి నేను పెయింట్ చేస్తున్నాను. చూడండి, నేను 2 సైడ్స్ కూడా ఇదే విధంగా రెడ్ కలర్ పెయింట్ చేశాను. ఇప్పుడు ఎల్లో కలర్ కూడా పెయింట్ చేశాను. చూడండి ఎలా కనిపిస్తుందో. మీకు మీ నచ్చిన కలర్స్ చూస్ చేసుకొని వేసుకోవచ్చు. నేను సెలెక్ట్ చేసుకున్న బేబీ ఫోటో రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్. నేను ఈ విధంగా గమ్ పెట్టేసి నేను ఆ ఫ్రేమ్ దీనికి స్టిక్ చేసేస్తున్నాను. చూడండి ఎలా కనిపిస్తుందో. దీనికి మనకు నచ్చిన ఫ్లవర్స్, అట్రాక్టివ్ పర్ల్స్ కానీ ఏవి ఉన్నా సరే మనం స్టిక్ చేసుకోవచ్చు మరింత అట్రాక్టివ్గా కనిపించడానికి. నేను ఒక ఫ్లవర్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇందులో 4x4 సెంటీమీటర్స్ ఉన్న ఒక రెడ్ కలర్ చూస్ చేసుకున్నాను. అది కూడా చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసి నేను ఫ్లవర్ షేప్ వచ్చేలా కట్ చేస్తున్నాను. హార్ట్ సింబల్ వేసి కట్ చేస్తున్నాను. చూడండి, ఫ్లవర్ షేప్ కనిపిస్తుంది మీకు. ఇదే విధంగా నేను 3 సెంటీమీటర్స్ 3x3 సెంటీమీటర్స్ ఉన్న ఇంకొకటి కూడా తీసుకున్నాను. ఈ విధంగా నేను 3 సైజెస్ కూడా తీసుకున్నాను. ఒకటి 4x4, ఒకటి 3x3 అండ్ ఒకటి 1x1 అలా తీసుకొని ఈ 3 కూడా నేను సెంటర్లో స్టిక్ చేస్తున్నాను ఫ్లవర్ షేప్ వచ్చేలాగా. ఈ సెంటర్లో నేను నాకు అవైలబుల్లో ఉన్న కొన్ని పూసలు నేను స్టిక్ చేస్తున్నాను. కావాలంటే మీకు ఏవి అవైలబుల్లో ఉంటే అవి స్టిక్ చేసుకోవచ్చు. చూడండి ఏ విధంగా కనిపిస్తుందో. అదేవిధంగా నేను ఇంకొక సెట్ ఆఫ్ ఫ్లవర్ని తీసుకున్నాను. ఇది కొంచెం ఎక్కువ పెటల్స్ వచ్చేలాగా నేను కట్ చేసి పెడుతున్నాను.
నా దగ్గర ఒక స్టోన్ అవైలబుల్గా ఉందండి, నేను దాన్ని స్టిక్ చేస్తున్నాను. మీ దగ్గర ఎటువంటి పర్ల్స్ ఉన్నా ఏవి ఉన్నా సరే మీరు స్టిక్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇంకొక కార్నర్కి పెడుతున్నాను. మీకు నచ్చినవి ఏవైనా సరే మరింత అట్రాక్టివ్గా కనిపించడానికి మీరు ఏమైనా చూస్ చేసుకోవచ్చు. చూడండి ఏ విధంగా కనిపిస్తుందో. నేను ఇలాంటిదే ఇంకొక కలర్ చూపిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.